రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్ల తుఫాను కురవాలని పిలుపునిచ్చారు మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే కార్పొరేషన్ మరియు మున్సిపల్ ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్ల తుఫాను కురిపించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అభియోగాలకు తావు లేకుండా అభివృద్ధి మాత్రమే చేస్తుందని, ఎన్నికల సమయంలో హామీ ఇవ్వని పనులు కూడా పూర్తి చేశానని అన్నారు. ఇక మంచిర్యాలలో కార్పొరేట్ హాస్పిటల్ కి దీటుగా నిర్మించరాబోయే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చే ఏడాది పూర్తి అవబోతుందని, అలాగే కరకట్ట పనులు కూడా వచ్చే వర్షాకాలం వరకు పూర్తి అవుతాయని తెలిపారు. గత ప్రభుత్వంలో కమిషన్ల పాలన జరిగితే ఇప్పుడు అభివృద్ధి పాలన జరుగుతుందని, గత ఎమ్మెల్యే అభివృద్ధిని పక్కన పెట్టి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తారని ప్రశ్నించారు. ఇక రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మంచిర్యాలలో అధికారంలోకి వచ్చేదని కాంగ్రెస్ పార్టీయే అని ఆశాభావం వ్యక్తం చేశారు. నా దగ్గర పనిచేసే ప్రతి కార్యకర్తకు, నాతో పాటు పనిచేసే ప్రతి కార్యకర్తకు నాయకుడు నేను ఎప్పుడు కూడా నాకు తేడా ఉందనుకో, నాకు కొంచెం అవకాశం వచ్చి నేను ఎమ్మెల్యే అయినా వాళ్ళు అక్కడ అంతే దాని తేడా అవకాశం రాను కానంత మాత్రం ఎవరు చిన్నగా ఎవరు పెద్దగా ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు 60 సీట్లు 60 మందికి ఇవ్వగలుగుతాం. చాలామంది ఆశావాళ్ళు ఉన్నారు. ఎవరు నాకు ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత నాది, కాపాడుకుందని చెప్తాను. నా దగ్గర పనిచేసేటప్పుడు, నాతో పనిచేసేటప్పుడు ఒకటి మాత్రం నేను ఏం చేసుకోండి, మీరు నా దగ్గర కొంచెం ఓపిక ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంచెం వెనుక ముందు ప్రతి ఒక్కరు జరుగుతుంది. ఓపిక లేకపోతే వచ్చినాయి కాబట్టి రేపే కావాలంటే మాత్రం ఇక్కడ జరగదు. ఇటువంటి ఇబ్బందులు ఉంటే తప్పకుండా ఇబ్బందులను అధిగమించి కార్యకర్తలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్రాల కార్యకర్తలు, నాయకులు అంటే మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల జిల్లా గురించి మాట్లాడుతుండ్రు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. మంచిర్యాల హైదరాబాద్ గాంధీ భవన్లో కానీ, ఢిల్లీలో మన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కానీ మంచిర్యాల గురించి మంచిర్యాల అనేది అక్కడ దాకా పోయింది. కాబట్టి ప్రతి కార్యకర్తకు, నాతో పాటు పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుంది. కొంచెం ఓపిక పట్టండి. ఇంకా 2 ఏళ్ళ సమయం ఉంది. 2 ఏళ్ళ చాలా నామినేట్ పదవులు వచ్చేస్తుంది. ఆ నామినేట్ పదవులతో పాటు ఇంకెక్కడెక్కడ కొందరు ఆర్థికంగా ఇబ్బందులు అవన్నీ మెల్లమెల్లగా సర్దుకుంటూ వస్తారు. మనం మళ్ళీ ఎలక్షన్ పోయే నాటికి మనకి మీటింగ్లు పెట్టే అవసరం లేకుండా చేసే బాధ్యత నాది. ఒకటే ప్రెస్ మీట్ ద్వారా ఎన్నికలు పోతాం అంతే తప్పితే ఎన్నికల ప్రచారానికి కానీ ఎక్కడికి పోయే ప్రసక్తి లేదు, ఎక్కడికి తిరిగే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే నేను మళ్ళీ పోటీ చేస్తాను. ఇక మిగిలింది సర్పంచ్ ఎన్నికలలో మంచిర్యాల నియోజకవర్గం తడాక ఏంటి ఒకసారి చూపించింది. రాష్ట్రంలో నెంబర్ 2 మంచిర్యాల నియోజకవర్గం వచ్చింది. నెంబర్ 1 పోచారం శ్రీనివాసరెడ్డి, నెంబర్ 2 మనది వచ్చింది. ఇది నేను చెప్పింది కాదు, ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్లో చెప్పిండు. ఆ సాగరాన్ని ఒక్క దినం పోయి వచ్చింది, అట్లా ఇట్లా సేవికి వచ్చింది, మొత్తం 2 నెంబర్ వచ్చింది అని చెప్పడం జరిగింది. సరే, దాని గురించి మిగతా తర్వాత కొడవలు అవన్నీ వచ్చింది. ఆయనే ముఖ్యమంత్రి గారు చెప్పారు. అప్పుడు వరదలు వచ్చినాయి. ఇప్పుడు ఖచ్చితంగా కుంటుకుంటానైనా కూడా ఇక్కడనే ఉన్నా నేను. మీ ఎలక్షన్ మొత్తం ఇక్కడనే ఉంటాం, ఇబ్బంది ఏం లేదు. ఈసారి తుఫాన్ రావాలని చెప్పి నేను ఒకటే కోరుకుంటున్నాను. తుఫాన్ రావాలంటే కార్యకర్తలు అందరూ గట్టిగా తుఫాన్ వస్తే